హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అయితే నాకు కామెంట్ అనేది రావడం జరిగింది. 1857 తిరుగుబాటు గురించి మ్యాటర్ చెప్పండి అని కామెంట్ రావడం జరిగింది. అలాగైతే మనం దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఇంకోటి ఏంటంటే, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టేటటువంటి కొత్త మెయిల్ ఐడీలు, కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అయితే ఈ 1857 తిరుగుబాటు అనేది చాలా కీలకమైనది. దీని నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్లు కూడా రావడం జరుగుతుంది. భారతదేశాన్ని బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడం కోసం జరిగిన తొలి సంగ్రామంగా ఈ 1857 తిరుగుబాటు విశిష్టతను సంతరించుకుంది. ఓకే. ఏంటంటే ఎప్పుడు జరిగింది ఇది అంటే, అందరికీ గుర్తుండేటటువంటి ఇయరే 1857 సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. దోపిడీ అణువణువున నిండిన వలస పాలకులకు బెదిరింపు పుట్టించి వారి నిష్క్రమణకు నాంది పలికిన ఈ తిరుగుబాటుకు కారణాలు అనేకంగా ఉన్నాయి. 1848 నుంచి మనకి 1848 నుంచి 1856 1848 నుంచి 1856 వరకు గవర్నర్ జనరల్గా పనిచేసిన డల్హౌసీ అమలు చేసిన రాజ్యాంగ సంస్కరణ విధానం తిరుగుబాటుకు ప్రధాన ప్రేరకంగా మారింది. ఓకే. ఎవరున్నారు అప్పుడు అంటే, గవర్నర్ జనరల్గా ఎవరు పనిచేశారు? 1848 నుండి 1856 వరకు కూడా గవర్నర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరు అంటే డల్హౌసీ అని చెప్పొచ్చు. డల్హౌసీ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇతనే చేసినటువంటి రాజ్య సంస్కరణలే ఈ యొక్క తిరుగుబాటుకి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే, దత్తత ద్వారా రాజ్యాధికారాన్ని అందుకునే అర్హతను తిరస్కరిస్తూ డల్హౌసీ 1848లో సతారా, 1849లో జైపూర్ సంబల్పూర్, 1850లో భగత్, 1852లో ఉదయ్పూర్, 1853లో ఝాన్సీ, 1854లో నాగ్పూర్ సంస్థానాలను ఆక్రమించాడు. ఓకే. ఇవన్నీ కూడా మనం చాలా బాగా గుర్తుంచుకోవలసినటువంటి డేట్స్. నేను ఒకసారి ఇక్కడ రాస్తున్నాను. సాతారా, ఇదేమో మనకి 1848లో ఆక్రమించడం జరిగింది. అదే 1849లో వచ్చేసరికి మనకి జైపూర్ సంబల్పూర్గా చెప్పుకోవచ్చు. అయితే 1850లో భగత్, 1852 సంవత్సరం వచ్చేసరికి ఉదయ్పూర్, 1852లో ఉదయ్పూరు. తర్వాత 1853లో ఝాన్సీ, 1853లో ఝాన్సీ. ఈ రకంగా ఇంకోటి ఏంటంటే, 1854లో నాగపూర్, 1854లో నాగపూర్ సంస్థానాలను ఆక్రమించాడు. ఓకే. ఈ రకంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు. అయితే పాలనా అసమర్థతను కారణంగా చూపి అయోధ్య నవాబును తొలగించడంతో పాటు మొఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షాను కూడా తొలగించాడు. ఈ పరిణామాలు భారతీయ పాలకుల్లో బ్రిటిషర్లపై చాలా వ్యతిరేకతను పెంచాయన్నమాట. ఓకే. ఈ రకంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు.
ఇంకోటి ఏంటంటే వీటికి తోడు పెరుగుతున్నటువంటి పన్నుల భారం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, పెచ్చుమీరిన అసమానతలు, తర్వాత ఏంటంటే ఈ యొక్క సైనికులు వీళ్ళున్నారు కదా నేతలు ముఖ్యమైనటువంటి నేతలు ఎవరు ఉంటాయంటే నేతలందరి బతుకులు కూడా చాలా దుర్భరంగా మారిపోవడం వంటి కారణాలన్నీ ఆనాటి సమాజంలో ఆంగ్లేయుల పాలనపై అసంతృప్తి రాజేశాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే మరొక వైపు క్రైస్తవ మతం ఇది భారతదేశంలో వాయువేగంతో దేశంలో వ్యాప్తి చెందడం కోసం ఆంగ్లేయులు చేసిన ప్రయత్నాలు భారతీయుల్లో తీవ్ర ఆందోళనని రేకెత్తించాయి. అలాగే 1833లో చార్టర్ యాక్ట్ మిషనరీ స్కూళ్లు విస్తరించడం, క్రైస్తవాన్ని స్వీకరించిన వారికి కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని 1850లో ప్రవేశపెట్టిన చట్టం భారతీయ మేధావి వర్గంలో పునరాలోచనకు కారణమైంది. మరోవైపు 2 లక్షలకు పైచిలుకు ఉన్న భారతీయ సేనల పట్ల ఆంగ్లేయులు అనుసరిస్తున్న అణిచివేత ధోరణి తిరుగుబాటుకు ఆజ్యం పోయడానికి ముఖ్యమైనటువంటి కారణమైంది. ఇంకోటి ఏంటంటే అతి తక్కువ జీతాలు, వర్ణ వివక్ష, అవమానాలు ఇవన్నీ కూడా దేశీయ సైనికుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సైనికులందరూ వారి యొక్క జుట్టు అనేది చిన్నగా కత్తిరించుకోవాలంటూ 1856లో కానింగ్ 1856లో నేను నోట్ చేస్తే అది ఇంపార్టెంట్గా 1856లో కానింగ్ ప్రవేశపెట్టిన నిబంధన సనాతన సాంప్రదాయాలను అనుసరించే సిపాయిల్లో ఆవేశాన్ని రగిల్చింది. ఇంకోటి ఏంటంటే మనకి ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసిన తోటాలను ఉపయోగించాల్సిందేనంటూ 1856లో మనకి ఇదే సంవత్సరంలో 1856లో తీసుకున్న నిర్ణయం హిందూ ముస్లింల యొక్క మనోభావాలు అనేవి చాలా దెబ్బతిన్నవి. ఓకే, ఈ రకంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్రడక్షన్గా కారణాలని చెప్పుకోవచ్చు. ఈ 1857 తిరుగుబాటుకి సంబంధించి నేను నోట్ చేసినవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి డేట్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి విరోచిత పోరు ఏంటంటే ఇక్కడ మనకి 1857 మార్చి 29న ఎప్పుడంటే 1857 మార్చి 29న ఎన్నో బెటాలియన్కి 34వ బెటాలియన్కి చెందినటువంటి మంగల్ పాండే బ్రిటిష్ అధికారిపై తిరగబడి కాల్పులు అనేవి జరపడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఏప్రిల్ 8వ తారీఖున మంగల్ పాండేని ఉరితీయడం అనేది జరిగిందనమాట. బహిరంగంగా మంగల్ పాండేని ఏప్రిల్ 8న ఉరితీయడం అనేది జరిగింది. దాని తర్వాత మనకి 1857 మే 10న అనేక మంది సిపాయిలు తిరుగుబాటు చేసి ఖైదీల్లో ఉన్న తమ సహచరులను విడిపించుకుని ఢిల్లీ బాట పట్టారు. ఓకే, సహచరులను అందరినీ కూడా విడిపించుకుని ఎప్పుడు 1857 మే 10న ఢిల్లీ బాట అనేది పట్టడం జరిగింది అనమాట. ఓకే, తర్వాత జనరల్ బక్తెల్ ఖాన్ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరినటువంటి భారతీయ సేనలను మే 11న మొఘల్ పాలకుడైనటువంటి 2వ బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటించారు. ఎవరిని ప్రకటించారంటే 2వ బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటించడం అనేది జరిగింది. తర్వాత ఏంటంటే వెనువెంటనే తిరుగుబాటు దేశం నలుమూలకి కూడా పాకడం అనేది జరిగింది. తర్వాత ఢిల్లీని పునరాక్రమించుకోవాలంటే ఇక్కడ ఢిల్లీని తిరిగి పునరాక్రమించుకుంటేనే తప్ప తమకి ఏ విధమైనటువంటి అస్తిత్వం లేదని భావించినటువంటి బ్రిటిష్ పాలకులు నైవేలిన్ చాంబర్లిన్ల సారథ్యంలో సేనలను పంపారు. ఎవరు సారథ్యంలో? నైవేలి చాంబర్లిన్ల సారథ్యంలో సేనల్ని పంపడం అనేది జరిగింది. తర్వాత సెప్టెంబర్ 20న సెప్టెంబర్
20వ తారీఖున సెప్టెంబర్ 20న రెండో బహదూర్ షాను అతని భార్యను బంధించి వారిని రంగూన్కి తరలించారు. ఎక్కడికి తరలించారంటే రంగూన్. రంగూన్కి తరలించడం అనేది జరిగినమాట. ఏంటంటే అత్యంత కీలకమైన ఘటనగా కాన్పూర్ తిరుగుబాటు చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా ఏంటంటే తాంతియా తోపే, నానాసాహెబ్ల నేతృత్వంలో అత్యంత విరోచితంగా జరిగిన పోరాటాన్ని కాలిన్ కాంపెబెల్ అతని సహచరుడు ఎవరంటే హవాలకులు ఎట్టకేలకు అణచివేశారు. అయోధ్య నవాబు వజీద్ అలీషాల తొలగింపును నిరసిస్తూ జరిగినటువంటి తిరుగుబాటుకు ఆయన భార్య బేగం బజారత్ మౌల్వీ అహ్మదుల్లాలు నాయకత్వం అనేది వహించడం అనేది జరిగిందనమాట. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే జనరల్ ఫ్రంక్ కాంపెబెల్ బహదూర్ జంగ్ గోర్ఖా సైన్యం కలిసికట్టుగా నిర్వహించిన దాడిలో అయోధ్య బ్రిటిష్ ఏలుబడిలోనికి వెళ్ళిపోయింది. అయోధ్య అనేది బ్రిటిష్ ఏలుబడిలోనికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఝాన్సీకి నేతృత్వం వహిస్తున్న లక్ష్మీబాయి ఉదంతం 1857 తిరుగుబాటులో ఓ స్ఫూర్తిదాయకమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. తాంతియా తోపే సహకారంతో లక్ష్మీబాయి జరిపిన పోరాటాన్ని హ్యాంగ్రోస్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ సేనలు ఎదుర్కొన్నవి. హోరాహోరీ పోరులో 1858 జూన్ 18న జరిగిన పోరాటంలో లక్ష్మీబాయి బ్రిటిష్ సైన్యం చేతిలో మరణించడం అనేది జరిగిందనమాట. తర్వాత 1859 ఏప్రిల్ 19న తాంతియా తోపేను ఉరితీశారు. ఎవరిని ఉరితీశారు? తాంతియా తోపేను ఉరి తీయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ తిరుగుబాటుకి కారణాలు ఏంటంటే తిరుగుబాటు జాతీయ రూపాన్ని సంతరించుకోకపోవడం, సంఘటితంగా జరగకపోవడం, భారతీయ రాజులు జమీందారులు బ్రిటిషర్లకు సహకరించడం వంటి కారణాల వల్ల మనకి 1857 తిరుగుబాటు విఫలమైంది అని చెప్పుకోవచ్చు. కానీ తిరుగుబాటు కొత్త శకానికి నాంది పలికిందని చెప్పవచ్చు. కంపెనీ పాలన రద్దయి దాని స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్ష పాలన అనేది ప్రారంభమైంది. గవర్నర్ జనరల్ స్థానంలో వైస్రాయ్లు అనేవి వైస్రాయ్స్ రావడం జరిగింది. తర్వాత బ్రిటన్లో ప్రభుత్వ క్యాబినెట్లోని మంత్రిని భారత ప్రభుత్వ రాజ్య కార్యదర్శిగా నియమించారు. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టంతో న్యాయ చట్టం, పోలీస్ చట్టం అమల్లోనికి వచ్చావి. సైనిక వ్యవస్థలోనూ గణనీయమైనటువంటి మార్పులు అనేవి వచ్చావి. ఫిరంగి దళం పూర్తిగా బ్రిటిష్ అజమాయిషీలోనికి వెళ్ళిపోయింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి విఫలమవడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా 1857 తిరుగుబాటు గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఢిల్లీలో తిరుగుబాటుదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్రిటిషర్లకు చేరవేసిన 1857 ఉద్యమాన్ని నీరుగార్చిన మొఘల్ చక్రవర్తి భార్య ఎవరు అని కనుక మనల్ని అడిగితే ఎవరు అంటే జిన్నత్ మహల్ అని అంచనా చేయొచ్చు. ఇంకోటి తిరుగుబాటు చెలరేగిన ప్రాంతాలను వరుస క్రమంలో గుర్తించండి అని కనుక మనల్ని అడిగినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే మధురాలో జరిగింది, తర్వాత బరేలీ, దాని తర్వాత ఎక్కడ జరిగిందంటే కాన్పూర్లో జరిగింది, చివరిసారిగా ఝాన్సీలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తిరుగుబాటు కాలంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఇందాక చెప్పాను మీకు కానింగ్. తిరుగుబాటు కాలంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే కానింగ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత కిట్టూర్ తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు? దేనికి?
కిట్టూర్ కిట్టూర్ తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు అని కనుక మనల్ని అడిగితే చెన్నమ్మ. ఎవరు? చెన్నమ్మగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 1857 తిరుగుబాటుకు కేంద్ర స్థానం కాని ప్రాంతం ఏది? కేంద్ర స్థానం కాని ప్రాంతం ఏది అని మనల్ని అడిగినట్లయితే ఆగ్రా. ఆగ్రా కేంద్ర స్థానం లేనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అలా అయితే ఏంటంటే ఇలాంటివి ఎలా ఉంటాయంటే ఆ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. కేంద్ర స్థానం కాని ప్రాంతం ఏది అంటే ఆగ్రాగా చెప్పుకోవచ్చు. కేంద్ర స్థానంగా ఉన్నాయి అంటే ఢిల్లీ, లక్నో, గ్వాలియర్ ఇవన్నీ కూడా కేంద్ర స్థానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 1857 తిరుగుబాటులో చిట్ట చివర లొంగిపోయిన నాయకుడు ఎవరు? 1857 ఇది ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. 1857 తిరుగుబాటులో చిట్ట చివరగా లొంగిపోయినటువంటి నాయకుడు ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే తాంతియా తోపే లాస్ట్ నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బహదూర్ షా నేతృత్వంలోని ఢిల్లీలో సేనలకు నాయకత్వం నేర్పింది ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే బక్తైల్ ఖాన్గా మనం చెప్పుకోవచ్చు. 1857 తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర సంగ్రామంగా గుర్తించడానికి నిరాకరించింది ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే ఆర్సి మజుందర్. నేను ఇక్కడ రాస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆర్సి మజుందర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే ఈయన తొలి స్వాతంత్ర సంగ్రామంగా గుర్తించడానికి నిరాకరించడం అనేది జరిగింది. తిరుగుబాటుకు మద్దతు తెలపని వర్గాలేవి? తిరుగుబాటుకి మద్దతు తెలపని వర్గాలు ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే మధ్యతరగతి విద్యావంతులు ఈ యొక్క తిరుగుబాటుకి మద్దతు అనేది పలకలేదు. ఈ ఎవరెవరు పలికారు అంటే వడ్డీ వ్యాపారులు, రైతులు వీళ్ళందరూ కూడా పలికారనే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ బిట్ కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసేయడానికి అడగొచ్చు. తిరుగుబాటుకు మద్దతు తెలపని వర్గాలు ఏవి అని కనుక మనల్ని అడిగినట్లయితే దానికి మధ్యతరగతి విద్యార్థులు. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సిక్కు మతంలో సంస్కరణలు, సిక్కుల సౌరభౌమత్యాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా కోకా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఏం ఉద్యమం? కోకా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే భగత్ జవహర్ మాల్. ఓకే, తర్వాత నీలమందు కార్మికుల పక్షాన నిలిచి 1858-60 ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే విష్ణుచరణ్ బిస్వాస్. ఇక్కడ రాస్తాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అండి. విష్ణుచరణ్ బిస్వాస్, దిగంబర్ బిస్వాస్. వీళ్ళు ఏంటంటే నీలిమందు కార్మికుల పక్షాన్ని నిలిచి 1858-60 ఉద్యమాన్ని నిర్వహించిన వారిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత బుద్వేల్ ఖాన్లో తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే ఖాన్ బహదూర్ ఖాన్ గారు మనకి ఈ యొక్క బుద్వేల్ ఖాన్లో ఉద్యమాన్ని
ఈ యొక్క తిరుగుబాటుని నేతృత్వం వహించిన వారుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ రాస్తాను, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బుందేల్ఖండ్లో తిరుగుబాటుకు నేతృత్వం వహించిన వారు ఎవరంటే ఖాన్ బహదూర్ ఖాన్ గారు. ఓకే, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్గా మనం చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ కనబడుతున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి కొత్త వీడియోల్ని మీరు త్వరగా చూడగలుగుతారు. ఏంటంటే కొత్త వీడియోలు అనేవి మీ మెయిల్ ఐడికి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతారు. మీకు వీడియో నచ్చితే ఇక్కడ లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఏదైనా కొత్త వీడియో కావాలి, మీకు పర్ సపోజ్ ఏదైనా కొత్త వీడియో కావాలి అనుకుంటే ఓకే, కింద కనిపిస్తున్నటువంటి కామెంట్ సెక్షన్లో రాస్తే ఆ వీడియో అనేది త్వరలో పెట్టగలుగుతాం. ఓకే, హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 విఆర్1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసా ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఎబ్రివేషన్స్ అని ఉంది.
మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సిడి అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి అబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు. ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అని పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశం నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సైన్స్ కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.